జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో మాత్రం వెళ్తున్నారు తప్ప ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కోపం ఉందనో, వైసీపీ వాళ్ళంటే నచ్చట్లేదనో, అత్యుత్సాహానికి వెళ్లి చట్టాన్ని అతిక్రమించి ఏ చర్యలు చేపట్టడం జరగట్లా. ఇది వల్లభనేని వంశీ విషయంలో జరిగినటువంటి విషయంలో ఇది క్లియర్. రెండోది సార్, పేరుని నాని అన్నారు. సరే మీరు చెప్తుంటే ఇప్పుడు నేను వింటున్నాను, నిజంగానే ఎమ్మెల్యే పేరు నాని మీద పెట్టారో లేదంటే అక్కడ ఎవరన్నా పేరుని అనే ఇంటి పేరుతో వేరే నానిలు ఎవరైనా ఉన్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. చూపిస్తానమ్మా సార్ ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు పేరు నాని గారిని ఎక్కడ అరెస్ట్ చేయాల, పేరు నాని గారి ఇంటికి ఎవరు వెళ్ళా, పేరు నాని గారికి ఎవరు నోటీసులు కూడా ఇష్యూ చేయలే. కనీసం పేరుని నాని అనే ఇంటి పేరుతో ఇంకొక మనిషి లేకుండా ఎందుకు ఉంటాడు సార్? అక్కడ ఏమన్నా గుంటూరు ఏరియాలో అంతా కాపులు మాక్సిమం ఆ ఇంటి పేరుతో ఎక్కువ ఉంటారు కదా. అంబటి అనే ఇంటి పేరుతో ఉంటారు. అంబటి రాంబాబు అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏ ఉన్నారు, జనసేన లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అంబటి రాంబాబు అంటే మన సంబరాల రాంబాబు అని ఎందుకు అనుకోవాలి సార్? ఇవన్నీ కూడా మీకు న్యూస్ పరంగా హైలైట్ చేసుకుని వైసీపీకి ఫేవర్ గా చెప్పుకోవడానికి బాగుంది, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి. అమ్మా ఇది ఎఫ్ఐఆర్ కాపీ తల్లి. ఎఫ్ఐఆర్ కాపీలో అక్కడ మాజీ ఎమ్మెల్యే పేరుని నాని అని చెప్పేసి అక్కడ ఉందమ్మా, చూపిస్తాను ఒక నిమిషం, నీకు జూమ్ చేసిస్తా. ఉందమ్మా, ఎంత మరీ దారుణంగా మీరు అన్నంత దారుణంగా అక్కడ ఎవరు లేకుండా పెట్టారని చెప్పేసి చూపిస్తున్నా. ఇది ఎఫ్ఐఆర్ కాపీ, జూమ్ చేయండి, చదవండి ఒక నిమిషం. ఇగో ఫస్ట్ పేరు సిహెచ్ శ్రీనివాసరావు గారు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ హెడ్. ఆయన కంప్లైంట్ ఇచ్చి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పేరు, రెండో పేరు రఘురామ్ గారు ఎమ్మెల్సీ. ఏ1 జగన్మోహన్ రెడ్డి గారా? దీనికి ఏ1 ఉంటాయా? కాదు, వన్కి సీరియల్ నెంబర్ 1 ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ 2 ఏమో రఘురామ్ గారు ఎమ్మెల్సీ, నెక్స్ట్ 3 లేల్ లెప్పరెడ్డి గారు. ఆ తర్వాత కాపీల్లో ఈయన పేరు నాని గారి పేరు ఉంది. అమ్మా ఇది మరీ అమ్మా, నేను ఐ రెస్పెక్ట్ యు ఆల్వేస్. నేను నీతో అనవసరంగా నేను కరెక్టే అరుణ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఏముంది పేరు నాని ఉండొచ్చు అంటే పూర్తి పేరు ఉంటుంది కదా. పేరు కాదు కదా, ఎఫ్ఐఆర్ లో పెడితే పేరు నాని అని పెట్టరు అరుణ, అలా అయితే పెట్టరు, పూర్తి పేరు పెడతారు. పూర్తి పేరు ఏంటో చూడండి. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏం పెట్టలే కదా, నాని పేరు పూర్తి పేరు అది కాదు సార్. అదే అందుకని అంటున్నాను నేను, పూర్తి పేరు నాని అంటే ఆయన కాకపోవచ్చు కదా, పూర్తి పేరుతో పెడతారు కదా. ఆయన కృష్ణమూర్తి ఏదో పేరు ఉంది. కంప్లీట్ గా ఆధార్ లో వచ్చి పేర్లు రాస్తారు. ఈ పేరు నాని ఎవరో నిజంగానే నేను కూడా లా చదువుకున్నాను. నా కేసు విషయం వాడు చెప్తానమ్మా. నా పేరు కేఎస్ ప్రసాద్, నేను నౌన్ అన్ని నౌనే, కానీ నా పేరు కూడా కే ప్రసాద్ అని రాశారు. నేను 16 ఏళ్ళు బట్టి ఆ కోర్టు కేసు వాదిస్తున్నాను. నేను నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు అన్నట్టు పేరు నాని, ఆయన ఇంటి పేరు పేరుని, ఆయన పేరు కృష్ణమూర్తి, ఇవన్నీ నేను ఆర్గ్యుమెంట్కి బాగానే ఉంటాయి. కృష్ణమూర్తి కాదులేండి ఆయన పేరు, వాళ్ళ తాతగారి పేరు అనుకుంటాను కృష్ణమూర్తి. ఓకే సరే కంటిన్యూ చేయండి. మీరు అన్నదానికే కంటిన్యూ అండి. సారీ అమ్మా నేను డిస్టర్బ్ చేసిన. మళ్ళీ ఇంకో తెర మీదకి తీసుకొచ్చారు సార్. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా అదే సెక్షన్ కంటిన్యూ చేస్తూ దాదాపు 4 ఏళ్ల పాటు కంటిన్యూ చేయించి మమ్మల్ని ఎవరిని కూడా ధర్నాలు గట్రా ఏమి చేయనీయకుండా, ఉద్యమాలు గట్రా ఏమి చేయనీయకుండా ఆ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఇష్టారీతిగా ప్రవర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ నిన్న ఏం జరిగింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఆల్రెడీ, ఆయనకు తెలుసు ఆ విషయం. గత ముఖ్యమంత్రిగా చేశాడు, ఎలాంటి రూల్స్ ఉంటాయో ఆయనకి తెలుసు. ఒక తనుగే లాండ్ ఆర్డర్ ని రూల్ చేసినటువంటి మినిస్టర్ గా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నిన్న వాంటెడ్ గా పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రమే అక్కడ మిర్చి రైతుల యొక్క బాధలను పట్టించుకోవాలి, వాళ్ళకి ఏదో లబ్ధి చేయాలన్నటువంటి విధానం కన్నా కూడా పూర్తిగా పొలిటికల్ మైలేజ్ కోసమే ట్రై చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపితే అక్కడికి వచ్చి మళ్ళీ నిన్న నేను కావాలని ప్రజల కోసం వస్తూ ఉంటే నన్ను ఆపే ప్రయత్నాలు చేశారని చెప్పేసి పొలిటికల్ గా మైలేజ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే చేశారని క్లియర్. దీనికి వ్యతిరేకంగా ఏం వాదిస్తున్నారు అంటే, విజయవాడలో మ్యూజికల్ నైట్ చేశారు, దానికి లేనటువంటి ఎలక్షన్ కోడ్ ఇక్కడ గుంటూరులో మిర్చి రైతుల కోసం వస్తుంటే వచ్చిందని చెప్పేసి వాదిస్తున్నారు సార్. ప్రైవేట్ కార్యక్రమానికి ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎన్నికలకు సంబంధం ఉన్నటువంటి అంశానికి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి ఉంది, ఎలక్షన్ కోడ్ ఉందని నేను పెళ్లి చేసుకున్నట్టు ఎట్లా కుదురుతుంది? మ్యూజికల్ నైట్ కూడా అలాంటిదే. ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ సైడ్ లో తీసుకుని ప్రైవేట్ కార్యక్రమం చేసుకునే దానికి గెస్ట్లుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు అటెండ్ అయ్యారు. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ప్రజాస్వామ్యానికి ఆ కార్యక్రమం కూడా ఎలాంటి సంబంధం లేదు. మీ ఇంట్లోనూ మా ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగితే అలాంటి కార్యక్రమం, అది కూడా అలాంటి కార్యక్రమే. ఇది ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం, ప్రజా విధానాలకు సంబంధించిన కార్యక్రమం.